ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు నా వీడియో వచ్చేసి నా మెయిన్ గుండు వెనకాల గల రీజన్. మీరు అందరూ నా తిరుపతి ట్రిప్ వీడియో చూసి చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు నాకు. సో వాటన్నిటికీ కూడా ఆన్సర్స్ చేయాలని చెప్పేసి ఇలా నేను మీ ముందుకు వచ్చేసాను. సో చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మీరు గుండు ఎందుకు చేయించుకున్నారు, మీ గుండుకు మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ హెడ్ షేప్ ఫుల్ వీడియో పెట్టండి, మీ గుండు తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది, ఇంకా మీ గుండు పిక్స్ షేర్ చేయండి, మీ గుండు అప్డేట్స్ పెట్టండి, మీరు గుండులో చాలా బాగున్నారు అని ఇలా చాలామంది నాకు చాలా కామెంట్స్ పెట్టారు. సో వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇద్దాము అని చెప్పేసి ఇలా నేను మీ ముందుకు వచ్చేసాను. అలాగే నన్ను కొద్దిమంది ఏం అడిగారంటే, అంత లాంగ్ హెయిర్ని మీరు ఎలా అలా గుండు ఇచ్చేశారు, సో ఏదో 4 కత్తెర్లో 5 కత్తెర్లో అంటారు కదా, అలా ఇచ్చేస్తుంటే బాగుండు కదా, అంత లాంగ్ హెయిర్ని ఎందుకు అలా వదులుకున్నారు అని చెప్పేసి కూడా నన్ను చాలామంది అడిగారు. సో వీటన్నిటికీ నేను ఈ వీడియోలో సమాధానం చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ క్వశ్చన్స్ అన్నింటికీ కూడా మీకు సమాధానం దొరుకుతుంది. అలాగే ఎవరైతే కొంతమంది మొక్కుకుంటారు గుండు చేపిస్తాము అని, ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, వాళ్ళకు వచ్చిన కష్టాల నుండి గట్టెక్కడం కోసం సడన్గా వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ మొక్కేసుకుంటారు. సో తర్వాత వాళ్ళు ఆ మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ సందేహంలో పడతారు. ఎందుకు అంటే, గుండు తర్వాత బాగుండదేమో, ఆ తర్వాత మమ్మల్ని ఎవరు ఎలా చూస్తారో ఏంటో, అందరిలో నలుగురిలో తిరగాలంటే ఎలా అనిపిస్తుందో ఏంటో అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కొద్దిమంది నాకు కామెంట్స్ కూడా చేశారు, లైక్ మీ గుండు ఎలా ఫీల్ అవుతున్నారు, తర్వాత మీరు మీ ఫీలింగ్స్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది గుండు, మీకు మీ ఫ్యామిలీ వాళ్ళతోనే ఎలా ఉంది, బయట వాళ్ళతోనే ఎలా అనిపిస్తుంది, ఎలా ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా చాలామంది నన్ను అడిగారు. సో వాటన్నిటి కూడా నేను ఈ వీడియోలో సమాధానం చెప్తాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని కనుక ఇప్పుడే ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు వీలైతే ఈ వీడియోని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే ఇలా గుండు చేపించుకుందామని డైలమాలో ఉన్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ అండ్ మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా గుండు వెనకాల గల రీజన్ ఏంటి? సో మెయిన్ థింగ్ ఏంటంటే, నేను గుండు చేయించుకోవడానికి 2019 అనుకుంటా, అప్పుడు మేము తిరుపతికి వెళ్ళాము. అప్పటికే నేను మొక్కుకున్నానండి, ఇలా నేను ఫుల్ హెయిర్ దేవుడికి ఇచ్చేసుకుంటాను అని చెప్పేసి మొక్కుకున్నాను. బట్ అప్పుడు నాకు వీలవ్వలేదు, ఎందుకంటే మా దగ్గర ఫ్యామిలీలోనే మా తమ్ముళ్ళ పెళ్ళి ఉండే అప్పుడు. సో అంటే ఈరోజు తమ్ముళ్ళ పెళ్ళి అంటే నేను తిరుపతి నుండి రావడం ఒక 1 డే గ్యాప్, ముందు రోజు రావడం 1 డే గ్యాప్, నెక్స్ట్ డేనే అంటే వితిన్ 3 డేస్లో తమ్ముళ్ళ పెళ్ళి, వాళ్ళు ట్విన్స్, వాళ్ళ పెళ్ళి ఉండే. సో నాకు 2 ఇయర్స్ 2019లో తిరుపతి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, నెక్స్ట్ డే కాకపోతే నెక్స్ట్ డేనే తమ్ముళ్ళ పెళ్ళి, మనం వెళ్ళాక అలా గుండేసుకొని పెళ్ళిలో తిరగడం చాలా హారబుల్ కదా, ఇప్పుడు వద్దు, నేను మొక్కుకున్నాను బట్ ఇప్పుడు కాదు, నేను తర్వాత ఇచ్చుకుంటాను అన్నట్టుగా అప్పుడు ఆ గుండుని పోస్ట్పోన్ చేసుకున్నాను. సో అలా అప్పుడు 2019లో మేము వెళ్ళినప్పుడు నా గుండు మొక్కుని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. సో వచ్చాను, పెళ్ళికి అటెండ్ అయ్యాను. నెక్స్ట్ అప్పుడు ఏమనుకున్నానంటే, వితిన్ 6 months వితిన్ 1 year లోపల వచ్చి మళ్ళీ నేను నా గుండు మొక్కు తమ్ముళ్ళ పెళ్ళి అయిపోయాక వచ్చి నా గుండు మొక్కు నెరవేర్చుకుంటాను కదా అన్నట్టుగా ఉండే. అప్పుడు ఏంటంటే మనకి కరోనా లేదండి. సో నాకు అలానే ఉండే, వెళ్ళడం రావడం ఎంతసేపు అనుకుంటే వెళ్ళిపోతాము, మళ్ళీ మొక్కు తీర్చేసుకుందాంలే పెళ్ళి అయిపోయి అనుకున్నాను. సో ఇంకేంటి, కరోనా రానే వచ్చేసింది. నాకు అలా 2 years డిలే అయిపోయింది, మొక్కు కాస్త 2 years డిలే అయిపోయింది. కరోనా వల్ల మేము అప్పుడు వెళ్ళలేకపోయాము. సో నేను అనుకున్నాను, అర్రే ఆ మొక్కు నేను అప్పుడే తీర్చేసుకునేది ఉంటే, అలా పోస్ట్పోన్ చేసినందుకు ఇప్పుడు ఇలా డిలే అయిపోయింది. సో దీనికి క్షమాపణగా, నాకు నా హార్ట్ఫుల్ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఎలా అనుకున్నానంటే, నేను కొండ నడిచి వస్తాను, కొండ మెట్లు ఎక్కి నడిచి వస్తాను, ఆ తర్వాత నా గుండు చేసుకుంటాను. ఎందుకంటే నేను 2 years డిలే చేశాను కదా అన్న చిన్న నా సాటిస్ఫాక్షన్ కోసం నేను మళ్ళీ ఇలా
2 మొక్కులు అయ్యాయి. ఒకటి నడిచొస్తాను, అలాగే నా గుండును మొక్కును నెరవేర్చుకుంటాను అని చెప్పేసి. సో అలా ఇంకా నేను మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు అల్పిరి నుండి వెళ్ళాము, నడుచుకుంటూ వెళ్ళాము. అదే ఫస్ట్ టైం అండి నడుచుకుంటూ వెళ్ళడం తిరుపతి కొండకి. అండ్ నా గుండు మొక్కు కూడా నెరవేర్చుకున్నాను. అండ్ నెక్స్ట్ దానికి గల రీజన్ ఏంటి, అసలు నేను గుండె ఎందుకు చేయించుకోవాలనుకున్నాను, దానికి రీజన్ ఏంటి అంటే చాలా పెద్ద రీజన్ ఉందండి. అది వచ్చేసి ఏంటంటే హెల్త్ ఇష్యూస్. అది కూడా మా పెద్ద పాప హెల్త్ ఇష్యూ అండి. సో అందువల్ల నేను అప్పుడు అలా మొక్కుకోవాల్సి వచ్చింది. అది తనకు చాలా సీరియస్ అయింది. ఆ సిచ్యువేషన్లో నాకు ఇంకా తెలుసు కదండి, మదర్ అంటే మనం అంతే, ఇంకా మదర్ స్టేజ్లో ఉన్నాము అంటే ఇంకా మనం దేని గురించి కూడా ఆలోచించము. ఆ సిచ్యువేషన్లో నేను ఇంకా అంతే, ఆ దేవుడికి నా తలనీలాలు ఇచ్చేస్తాను, ఇప్పుడు నా పాపకి సిచ్యువేషన్ అంతా బాగైపోవాలి అని చెప్పేసి నేను మొక్కుకున్నాను. సో ఆ మొక్కును అలా 2 years డిలే అయ్యేసరికి నేను నడిచి వస్తాను అని మొక్కుకొని చెప్పి ఇంకా మొన్న రీసెంట్గా వెళ్ళి అలిపిరి నుండి నడుచుకుంటూ వెళ్ళి నా గుండు మొక్కును తీర్చేసుకున్నాను. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మీరు గుండు చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండే అని అడిగారు చాలామంది. ఓకే, ఫస్ట్ ఎవరి గురించి చెప్పాలంటే మా చిన్న పాప గురించి చెప్పాలి. మా పెద్ద పాప నన్ను యాక్సెప్ట్ చేసింది. నేను యాక్చువల్గా పిల్లలిద్దరికీ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాను. నాది యాక్చువల్గా లాంగ్ హెయిర్ కదండి, ఆల్మోస్ట్ ఇక్కడికి ఉండే చాలా లాంగ్ హెయిర్, ఎంత హెయిర్. సో అస్సలు నా హెయిర్ అంటే నా ఇద్దరు పిల్లలకి చాలా చాలా ఇష్టం. అందులో నా చిన్న బిడ్డకి ఇంకా ఇష్టం. సో తనకి పెద్ద పాపకి ముందు నుండి ప్రిపేర్ చేశాను, ఈసారి నేను తిరుపతి వెళ్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు, ఇంకా నేను వచ్చేసరికి ఇలా ఉండను, ఇలా గుండు ఉంటుంది నాకు అని చెప్పేసి. పెద్ద పాప ఓకే మమ్మ ఓకే అనింది. చిన్న పాప మాత్రం నువ్వు గుండు చెప్పించుకోవద్దు, ఇంత పెద్ద జుట్టు వద్దు అనింది. బట్ తనని కూడా కన్విన్స్ చేశాను, లేదు నాన్న దేవుడికే కదా, ఇచ్చేస్తే మళ్ళీ మనకే రిటర్న్ వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది అన్నట్టుగా తను కన్విన్స్ చేశాను. సో తను అలా ఒప్పుకుంది. బట్ తనకి నా ఫేస్ మళ్ళీ వీడియో కాల్ చేశాను, వెళ్ళాము, గుండె అయిపోయింది, దర్శనం అయిపోయింది, రూమ్కి వచ్చాక నేను మళ్ళీ ఆమెకు వీడియో కాల్ చేశాము. వీడియో కాల్ చేసి ఫేసెస్ వీడియో కాల్లో చూసుకున్న తర్వాత అన్వి అత్తమ్మ ఇద్దరుండే, అత్తమ్మ సెల్కి చేశాము. సో ఓకే, వాళ్ళిద్దరు కొంచెం అన్నట్టు అనుకొని వెంటనే తెమ్ములుకున్నారు, వెంటనే వాళ్ళు సర్దుకొని ఓకే ఎలా ఉన్నారు, దర్శనం బాగా అయిందా అదంతా అడిగారు. బట్ అద్విక్ అస్సలు వీడియో కాల్కి రాలేదు, నన్ను చూడడానికి రాలేదు, వాళ్ళ పప్పని చూడడానికి రాలేదు. మమ్మీ ఒక్కసారి ఇట్లా చూసిందా వెంటనే అక్కడ మాయం ఏంటంటే మమ్మీ పప్ప బాలేరు, మమ్మీ పప్ప బాలేరు. తన రియాక్షన్ చాలా డిఫరెంట్గా ఉండే. ఓకే, తను మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అక్కడే ఉన్నాం కదా తిరుపతి ప్యాకేజ్ ట్రిప్స్ కింద, తనకి మళ్ళీ నెక్స్ట్ డే వీడియో కాల్ చేసి ఇంకా అలా అక్కడే 2 రోజులు మా మొహాల్ని మొబైల్లోనే చూసి ఇంకా దానికి మైండ్లో మా ఫోటో ప్రింట్ పెట్టుకుంది. మేము వచ్చేసరికి ఇంకా మమ్మల్ని యాక్సెప్ట్ చేసేసింది. మెయిన్గా మా మమ్మీ రియాక్షన్ చెప్పాలి. మమ్మీ ఏమైంది, ఫస్ట్ మమ్మీ వాళ్ళకే కాల్ చేశాను వీడియో కాల్, అమ్మ నాన్న ఇద్దరు చూశారు, వాళ్ళు కూడా అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. మమ్మీ అయితే షాక్ అయింది, ఓ తల్లి అని. మమ్మీ ఒకటి గుర్తు చేసుకుంది ఏంటంటే, నా చిన్నతనంలో నేను అరౌండ్ 8 years ఉన్నప్పుడు ఏమో నాకు అలా తిరుపతి తీసుకెళ్ళి తమ్ముడికి నాకు గుండు చేపించిన సీన్ మమ్మీ మళ్ళీ ఒకసారి రికాల్ చేసుకుంది నా గుండుని చూసి. సో అప్పుడు ఏంటంటే మమ్మీ వాళ్ళు నా ఫోటో తీపించలేదు, వాళ్ళకి అప్పుడు అంత ఫొటోస్ అంతా లేకుండా అవేర్నెస్. సో అప్పుడైతే మమ్మీ వాళ్ళు తమ్ముడికి నాకు ఆ గుండు పిక్స్ అయితే చేయించలేదు. అప్పుడు కూడా నాది లాంగ్ హెయిర్ ఏనండి, అప్పుడు కూడా ఇక్కడికి ఉండే, అంటే నాకు బైబోన్ మంచి జుట్టు మంచి హెయిర్ గ్రోత్ ఉండేదంట, అమ్మ వాళ్ళు అదే అంటారు. అంటే నాకు మా మేనత్తల పరంగా కానీ మా పిన్నికి మమ్మీ వాళ్ళ సిస్టర్కి కానీ వాళ్ళకి హెయిర్ బాగుంటుంది అండ్ మమ్మీకి కూడా ఉండే అంట. పెళ్ళికి ముందు వరకు కూడా మమ్మీ లాంగ్ హెయిర్ అంట. సో వీళ్ళందరి జీన్స్ నాకు వచ్చాయి అంటారు, తెలియదు అంతే. సో అలా అప్పుడు ఒకసారి గుండె అయింది అని ఆ అమ్మ అలా నన్ను గుర్తు చేసుకుంది. మళ్ళీ ఇంత పెద్ద జుట్టు ఇచ్చేసరికి అమ్మ కూడా ఓ బెటా అని ఒక్కసారి అలా అనింది. తర్వాత అంతా హ్యాపీయే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు 5 కత్తెరలే ఇవ్వచ్చు కదా, మొత్తం హెయిర్ ఇవ్వాలని ఎందుకు మొక్కుకున్నారు అని చెప్పేసి కూడా అడిగారు.
అంతే అండి. ఇంకా నేను అప్పుడు అలానే మొక్కుకున్నాను. నా బేటా సిచ్యువేషన్ అంత క్రిటికల్గా ఉండే, ఇంకా నేను అక్కడ అలా మొక్కుకోవాల్సి వచ్చింది అంతే. ఆ సిచ్యువేషన్లో నుండి నేను తొందరగా బయటపడాలి దేవుడా, నేను నీకు నా తలనీలాలు సమర్పించుకుంటాను అన్నట్టుగా నేను మొక్కాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న నా ఓన్ ప్రాపర్టీ అదొకటి. సో అలా నా ప్రాపర్టీగా ఫీల్ అయ్యే నా హెయిర్ని నేను ఇస్తాను తిరుపతి దేవుడా, బాలాజీ, వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి నేను అప్పుడు మొక్కుకున్నాను. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇంకా నేను అలాగే మొక్కుకున్నాను. ఇంకా అంతే అయిపోయింది. నేను 5 కత్తెర్లు ఇస్తా, నేను 2 కత్తెర్లు ఇస్తా అని అలా ఏం అనుకోలేదు. నా తల నీలాలు సమర్పించుకుంటాను స్వామి అని చెప్పేసి మొక్కుకున్నాను. సో అలా అని చెప్పేసి నేను అంతే ధైర్యంగా వెళ్ళి అంతే హ్యాపీగా సంతోషంగా ఆ దేవుడికి నా తల నీలాలు సమర్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉంది ఆఫ్టర్ గుండె ఎలా ఉంది, బిఫోర్ హెయిర్ ఉన్నప్పుడు ఎలా ఉంది అని నన్ను చాలామంది అడిగారు. ఉన్నాయండి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. మనకి హెయిర్ లాంగ్ ఉన్నప్పుడు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. హెయిర్ ఇలా షార్ట్ అయిపోయి గుండులాగా ఉన్నప్పుడు కూడా మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. హెయిర్ లాంగ్ ఉన్నప్పుడు ఏంటి అందరికీ తెలిసిందే, మెయిన్ లాంగ్ హెయిర్కి మెయిన్ లాంగ్ ఇష్యూ ఏంటి, పెద్ద ప్రాబ్లం ఏంటి, హెడ్ బాత్, ఆయిల్ అప్లై చేసుకోవడం, హెయిర్ని మెయింటైన్ చేయడం, అలాగే కొన్ని హెయిర్ స్టైల్స్ చేసుకోవడం, ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఎప్పుడైతే మనకు లాంగ్ హెయిర్ ఉంటుందో. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, లుక్ వైజ్ మనం చాలా బ్యూటీగా కనబడతాం, ఎక్కడికి వెళ్ళినా ఒకలాంటి కాన్ఫిడెంట్ ఉంటుంది మనకి. మనం అంతే కదా, మన లుక్ వైజే కదా మనల్ని కాన్ఫిడెంట్గా ఉంచేది, మన బాడీ లాంగ్వేజే కదా మనల్ని ఇంకా నలుగురిలో కాన్ఫిడెంట్గా ఉంచుతుంది. సో మనకి ఏమాత్రం లోపల గిల్టీగా ఉన్నా సో మన బాడీ లాంగ్వేజ్ దెబ్బతింటుంది, ఆ రకంగా మనం మన కాన్ఫిడెంట్ని కోల్పోతాం. సో అదొక డిసడ్వాంటేజ్. సో అదే మళ్ళీ గుండుకు వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంకా అవే, ఏదైతే హెడ్ బాత్ విషయంలో చాలా ఈజీ అయిపోతుంది. డైలీ హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకోవడం చాలా ఈజీ. హెయిర్ మెయింటైన్ చేయడమా అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. ఇంకా హెయిర్ స్టైల్సా ఆ గొడవే లేదు. ఇది అడ్వాంటేజెస్ గుండులో. సో డిసడ్వాంటేజెస్ గుండులో ఏంటి, ఇంకా నలుగురిలో కొంచెం తిరగాలన్నా కనిపిస్తుంటే ఇబ్బంది పడతారు. బట్ నేనైతే పడలేదు, ఎందుకంటే నాకెందుకో నేను సంతోషంగానే ఇచ్చాను, నాకే ఫీలింగ్ రాలేదు. ఆఫ్టర్ గుండు నన్ను చూసి షాక్ అవుతున్నారు, అంటే నేను మర్చిపోతున్నాను యాక్చువల్గా. నేను గుండు ఇచ్చాను కదా, నాకు గుండు ఉంది కదా, సడన్గా ఒక్కొక్కసారి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా నన్ను మా ఇంటి దగ్గర కూడా బాల్కనీలో నిల్చొని ఉంటే కింద వాకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఇలా చూస్తున్నారు, ఎందుకు అబ్బా వీళ్ళు నన్ను ఇట్లా చూస్తున్నారు, యాక్చువల్ నాకు గుండు ఉంది కదా, నాకు అలా గుర్తొస్తుంది తప్ప నాకు అద్దంలో చూసుకునే అలవాటు నాకు ఎలాగూ లేదు. నేను అద్దంలో నా ఫేస్ని అసలు ఒక రోజులో చూసుకోకుండా ఉండే రోజులు కూడా ఉంటాయి. నాకు అంత పిచ్చి కాదు మేకప్, మొహం అద్దంలో చూసుకోవడం, ఇదంతా నాకు అలవాటే లేదు. సో అందువల్ల నేను అంతగా ఏం ఫీల్ అవ్వలేదు. అంటే నాకు గుండైంది, అయ్యో నేను ఎలా కనబడుతున్నాను, అందరికీ ఎలా కనబడుతున్నాను, అలా ఫీలింగే లేదు, నాకు ఏమాత్రం లేదు. చూసేవాళ్ళు ఒక 1 సెకండ్ అని ఇలా వాళ్ళు రియాక్షన్ ఇచ్చేసరికి నాకు క్లిక్ అవుతుంది, ఓ నాకు గుండు ఉంది కదా అని చెప్పేసి. అంతే. నేను డైలీ ఏమంటారు ఇది టాల్కమ్ పౌడర్ వేయడాలు, ఫెయిర్ అండ్ లవ్లీలు, క్రీమ్లు లాంటివి రుద్దడాలు ఇలాంటివి ఏమీ చేయను. సో నాకు కేవలం నేను అద్దం ముందుకు వెళ్ళి నా మొహంలో చూసుకునేది, నాకు బొట్టు స్టిక్కర్ ఉందా పోయిందా అంతే, అంతకుమించి నేను చూసుకునేది ఏముండదు. జుట్టు కూడా నేను వేసుకుంటాను, అప్పుడు జుట్టు ఉన్నప్పుడు వేసుకునేదాన్ని ఎలా అంటే లాంగ్ మిర్రర్ దగ్గర ఫటాఫటా దూసేసుకొని అలా అల్లుకొని ఇంకంతే. నాకు క్రీమ్లు రుద్దడాలు ఇదంతా ఏముండదు. బట్ నాకు ఒకటి ఇష్టం, అది కూడా ఈ మధ్యలో అలవాటైంది, ఏంటంటే ఐలైనర్ పెట్టుకోవడం. నా లిప్స్కి నేను కంపల్సరీగా లిప్ బామ్ పెడతాను, నాకు ఎందుకంటే డ్రై లిప్స్ ఉంటాయి, నేను లిప్ బామ్ పెడతాను. సో అలా నాకు ఒక మంచి అదొక బెటర్ థింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే నాకు నలుగురిలో నేను ఎలా కనబడుతున్నాను, వేరే వాళ్ళు నా గుండుని చూసి ఏమనుకుంటున్నారు అన్న ఫీలింగ్ నాకు అసలే లేదు. అదొక బెస్ట్ అడ్వాంటేజ్.
నా విషయంలో. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, అండ్ కొంతమంది వచ్చేసి నన్ను ఇలా అడిగారు, ఏంటంటే అక్క హెడ్ షేవ్ చేసుకోవచ్చా, హెడ్ షేవ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది అది అని చెప్పేసి. సో ప్రజెంట్ ఇది నా హెడ్ షేవ్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఏమంటే గిల్టీగా ఫీల్ అవ్వలేదు. నేనైతే నా హెయిర్ ఎప్పుడు వస్తుందో ఏంటో అన్న బాధ కూడా ఏం లేదు నాకు. ఎందుకంటే అదే వస్తుంది మెల్లిగా మెల్లిగా, డే బై డే ఇంత పెరుగుతూ వస్తుంది. సో అది ఎట్లాగూ కొంచెం టైం తీసుకుంటుంది, అట్లీస్ట్ 2 years టైం తీసుకుంటుంది ఇంత హెయిర్ రావడానికి. సో నేను దానికి కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యాను. సో మీరు కూడా నేను ఇలా మొక్కుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటంటే, బ్రేవ్గా ఉండండి. మీ కోరికను మీరు దేవుడి ముందు అనుకున్నారు, దాన్ని మళ్ళీ డిలే చేసుకోవడం ఎందుకు, ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఎవరేమనుకుంటారు, ఎలా కనబడుతున్నానో ఇదంతా మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి, అంతే. మరొకటి ఏంటంటే, తిరుపతిలో కళ్యాణకట్టలో మనకి లేడీసే చేస్తున్నారు హెడ్ షేవ్, జెంట్సే చేస్తున్నారు హెడ్ షేవ్. సో అక్కడ మనకి ఏం బాధ లేదు అండ్ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. అలా అని చెప్పేసి రష్ ఎక్కువ ఉంది కదా, నేను ఎంతసేపు నిలబడాలి అని చెప్పేసి అలా అనవసరంగా జెంట్స్తో చేయించుకోకండి. వాళ్ళంతా ర్యాష్గా చేస్తారు కదా, వాళ్ళు జెంట్స్కి చేసేవాళ్ళు లేడీస్కి చేసేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు కదా. అండ్ మనది సెన్సిటివ్గా ఉంటుంది. మనం ఎప్పుడో ఒక్కసారి కదా, ఆ మొక్కు వల్ల వెళ్ళి చేయించుకుంటున్నాం కాబట్టి మనది కొంచెం సెన్సిటివ్ ఉంటుంది హెడ్ వైజ్ ఏదైనా. సో మనం లేడీస్ దగ్గర చేయించుకోవడమే చాలా బెటర్. అక్కడ కొంచెం టైం తీసుకున్నా సరే, డిలే అయినా సరే, వెయిట్ చేసి రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ముచ్చట అక్కడ ఉండి అయినా సరే మీరు మెల్లిగా హెడ్ షేవ్ చేయించుకోండి. అంతేగాని జెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఒకరు పెట్టారు ఏంటంటే, జెంట్స్ దగ్గర చేయించుకున్నారు, నాకు ఇలా అప్పర్ లిప్ పైన చేశారు, నా అప్పర్ లిప్ కట్ అయిపోయింది అని చెప్పేసి. సో దానికి అది మనదే కదా మిస్టేక్. అక్కడ మనం ఆగలేక వెళ్ళి జెంట్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాము. టైం తీసుకున్నా సరే మనకి లేడీస్ని ప్రొవైడ్ చేసినప్పుడు మనం లేడీస్ దగ్గర చేయించుకోవడమే బెటర్. సో తప్పు జరిగిపోయాక మళ్ళీ బాధపడడం అంతా వేస్ట్. సో ఇదొకటి నేను క్లారిటీగా చెప్పగలను. అండ్ నెక్స్ట్, చాలామంది కూడా మీరు గుండులో కూడా చాలా బాగున్నారు, గుండులో మీరు చాలా అందంగా ఉన్నారు, బ్యూటిఫుల్ అది అని చెప్పి చాలా కామెంట్స్ పెట్టారు. సో నేను వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా నేను మీ అందరి డౌట్స్ నేను క్లియర్ చేశాననే అనుకుంటున్నాను. సో ఇంకా అంతే, దట్స్ ఆల్ ఫర్ మై వీడియో. So please friends, support me and my channel. Thank you for watching. Bye bye.